చేస్తాడు ఏంటి డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఎన్నైనా తీసుకొని బుక్ ద్వారా గాలి తీసుకుంటారు. రెండోది హ్యాబిట్స్, ఏలేసి చీకుతూ ఉంటారు కొంతమంది. ఏలేసి చీకడం వల్ల ఏమవుద్ది, ఈ పై దావడం ముందు సాగుద్ది. ఇప్పుడు కుండ తయారు చేసి మట్టి పెట్టి చక్రం తిప్పుతూ ఉంటాడు కదా, ఇక్కడ పెడితే కుండ షేప్ వస్తూ ఉంటుంది కదా. అట్లానే మనం పెరిగే వయసు గ్రోత్ టైంలో ఏమవుతుందంటే ఏలు పెట్టి చీకుతూ ఉంటాం. చీకుతూ ఉంటే ఈ బోన్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ముందుకి, ఆ ప్రెషర్కి మూతి ఎత్తు వస్తుంది. పెరిగాకుండా అసహ్యంగా ఉంటుంది, డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చేయకుండా ఉంటే చిన్న వయసులోనే అన్నీ కరెక్ట్ అవుతాయి. అర్థమైందా? సరిపోతా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి. నీకు సర్జరీ అయిందా? నీకే చేశారా నీకు చిన్నప్పుడు? దెబ్బతైందా చిన్నప్పుడు? అదే క్లబ్ పార్షల్ అది చిన్నప్పుడు చేసింటారు. డాక్టర్ గారు రేణు డెంటల్ క్లినిక్ అని టౌన్లో ప్రముఖమైనటువంటి ఆసుపత్రి. మీకు చూపించుకోవాలన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఓకే, ఒకసారి డాక్టర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారు చూపించుకోండి. ఇక్కడ చూసుకొని రెస్ట్ లేకపోతే డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళండి. మీకు కూడా కొంచెం తక్కువ ఫీజుతో చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే, ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు బ్రష్ అయిపోయిన తర్వాత చేసుకుంటే బ్రష్ అక్కడ పెట్టుకుంటారు. బ్రష్ చేసుకుంటారు కదా, బ్రష్ అక్కడ పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళది అందరు కలిపి పెట్టుకోబాకండి. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరికీ ఒకసారి పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవద్దు. ఎవరి వాళ్ళ సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, చాలామంది బాత్రూమ్లో పెట్టుకుంటారు బ్రష్లు. అది పెట్టుకోబాకండి. ఎప్పుడు కూడా మనం బయటే ఉండాలి బ్రష్లు ఎప్పుడు కూడా. ఎందుకంటే బ్యాక్టీరియా చాలా బాత్రూంలో బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ వస్తాయి. అందుకని ఇప్పుడు కూడా మనం బాత్రూమ్ పెట్టుకోవాలి. ఓకేనా? డాక్టర్ గారు చెప్పినట్టు మీరు మంచిగా బ్రషింగ్ హ్యాబిట్ నేర్చుకుంటే మీ టీత్ బాగుంటాయి. తర్వాత మీరు అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వారు మీకు మంచి ప్రోగ్రామ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తెలుసా మీకు రోటరీ క్లబ్ అంటే? తెలుసా? ఏం చేస్తారు వాళ్ళు? రోటరీ క్లబ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సేవా కార్యక్రమాలు ఎక్కడ ఏదైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఈరోజు ఈ హెచ్ఎం సార్ అడిగితే ఈ స్కూల్కి రావడం జరిగింది. మరి మా రోటరీ క్లబ్ తరఫున మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా చిన్న చిన్న ఏదైనా బుక్స్ కానీ, తర్వాత మీకు ఏదైనా యూనిఫామ్ కానీ ఏదైనా అవసరం వచ్చినా కూడా మా రోటరీ క్లబ్ను సంప్రదించారు. ఓకే, థ్యాంక్ యూ. 2 నిమిషాలు అయిపోతుంది.